కొండెక్కి కూర్చుంటాం కిందికి దిగిరాం, కొమ్మలైనా ఇంచుతాం గాని చెట్టును వదలబోం అంటూ రేట్లు తగ్గించకుండా తెలుగు సినిమా వాళ్ళు సినిమాలు వేయటం వల్ల అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, అటు హిందీ సినిమాలు వచ్చి తెలుగులో దున్నేస్తున్నాయి. కంటెంట్లో అటు ఇటు ఉన్నా కూడా వాటికొచ్చే సాధారణ రేట్లతో అవి బాగానే పే చేస్తున్నాయి. మన వాళ్ళు మనం పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలనే ఉద్దేశంతో రేట్లు ఆకాశంలో కూర్చొనిబెట్టి ప్రేక్షకుల్ని నేల మీదకి రమ్మంటున్నారు. వీరు మేము దిగిరాంగాక దిగిరామంటూ దాదాపు జెండాలు ఎత్తేసి పరభాష చిత్రాలు చూసేదానికి అలవాటు పడిపోతున్నారు. ఇకనైనా మేలుకోండి. ఇట్లాగే మీరు ఫస్ట్ వీక్లోనే కలెక్షన్స్ మొత్తం తెచ్చేయాలి, 2 రోజులు 3 రోజులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేయాలని అత్యాశకు వెళ్ళి మంచి సినిమాలను కిల్ చేయండి. ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు వస్తున్నప్పటికీ రేట్లు ఆకాశంలో ఉండడం వల్ల వాటి వైపు ప్రజలు పోవటం లేదు. నిజానికి అంత చెడ్డ సినిమా ఏం కాదు. ఓజీ కూడా గ్యాంగ్స్టర్ పేరుతో నడిచినప్పటికీ కొంత ఎంటర్టైన్మెంటు, కొంత కంటెంటు ఏదో సోసో అనిపించిన అటు అభిమానుల్ని ఇటు సినిమా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. అయినా మీరు పెట్టినటువంటి రేట్లు చూసిన తర్వాత క్రమేణా ఆ సినిమాను చూసే ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. చివరకు థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఆలోచించండి సినిమా పెద్దలారా. సినిమా 1 వీక్లో కలెక్షన్ రావాలనే దురాలోచన నుంచి జనాల్లో స్టాండర్డ్గా నిలవాలనే దూరాలోచనతో మీరు కానీ ఆలోచించగలిగితే మంచి సినిమాలు కొన్నాళ్ళ పాటు జనాలు చూసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎటు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తాయలనే నిరాసక్తితో థియేటర్ వైపు రావడం మానేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఓజీ పరిస్థితి కూడా ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ, కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు థియేటర్లు ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అటు రేట్లు కానీ ఇటు మన సినిమా పరిశ్రమ పెద్దల ఆలోచన ధోరణి కానీ మారకపోతే మంచి సినిమాలు కిల్ అయిపోతాయి. నిజానికి చాలా మంచి కంటెంట్లు ఉన్న సినిమాలు కూడా ఈ రేట్ల వల్ల రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి వస్తోంది. అటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు వీళ్ళందరూ కాకుండా ధరవరలు స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాటి సినిమాలకు పెంచుతున్నారు కానీ చిన్న సినిమాలకి ధరలు పెంచడం లేదు. వారికి ధరలు పెంచి జనం రావటం లేదు, వీటికి థియేటర్లు దొరక్క జనం రావటం లేదు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా దెబ్బతినే పరిస్థితి కల్పిస్తుంది తప్ప నిజానికి సినిమాను సామాన్యుడికి దూరం చేస్తున్నది పగడ్బందీగా అటు ప్రభుత్వము ఇటు సినిమా పెద్దలు అనిపిస్తోంది. కాబట్టి మంచి కంటెంట్లు కాపాడుకోవాలంటే ధరలను ఆకాశం నుంచి నేలకు దించాలి, ఆడియన్స్కి అందుబాటులో పెట్టాలి. లేకపోతే ఒక రోజులోనే మనం కలెక్షన్ చేయాలనుకుంటే చివరకు ఓటీటీ గతి అనే పరిస్థితి ప్రేక్షకులు ఇప్పటికే చాలా వరకు వచ్చేసారు. థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. ఇక థియేటర్లు ఉండే పరిస్థితి కూడా లేకుండా దురదృష్టకరమైన పరిణామాలు రాబోయే రోజుల్లో చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే సినిమాలు చేసుకోవడం తప్ప స్టార్లు పెట్టి సినిమా చేసే పరిస్థితి కూడా బహుశా రాకపోవచ్చు. ఎందుకంటే స్టార్లు పెట్టి కెమెరాలు యూనిట్ పెట్టి ఖర్చులు పెట్టి పాన్ ఇండియా సినిమా కోసం అని చెప్పేసి ఆ భాష వాళ్ళే ఈ భాష వాళ్ళే అన్ని రకాల భాషల్ని తీసుకొచ్చి పెట్టి కంటెంట్ లేకుండా భారీ ఫైటింగులు, నరకడాలు, చంపడాలు చేసుకుంటూ పోవడం వల్ల సినిమాకు నిజంగా గడ్డు కాలం వచ్చేటట్టు ఉంది. ఊపిరిపోయే ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ పరిస్థితి సినిమాకు రాకూడదంటే ఖచ్చితంగా సినిమా పెద్దలు ధరల గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు పరిశ్రమ పెద్దలు కానీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే అటు పెద్ద సినిమాను బతకదు, ఇటు చిన్న సినిమాను బతకదు. చివరికి తమిళనాడువో కర్ణాటక సినిమాలో చిన్న సినిమాలు వచ్చి మంచి హిట్లు సాధించి ఫాలోయింగ్ వాళ్ళకి పెరిగి వాళ్ళ వ్యాపారం జరుగుతుందేమో తప్ప తెలుగు సినిమా పరిశ్రమ పాడి మీదకి ఎక్కే పరిస్థితి దగ్గరలోనే ఉంది. సో తస్మాత్ సినిమా పెద్దలారా ఆలోచించండి. పెద్ద సినిమాలనేసి పెద్ద రేట్లు పెట్టి జనాలను దూరం చేయకండి. చిన్న సినిమాలని చెప్పి థియేటర్లు ఇవ్వకుండా వాటిని చంపకండి. చిన్న సినిమా ఇటు పెద్ద సినిమా బతికితేనే పరిశ్రమ బతుకుతుంది. ఆ వైపు ఆలోచించకుండా ఒంటెత్తు పొగడలతో పోయి సినిమాను ధ్వంసం చేయకండి. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.